దేవుడే నీతో మాట్లాడుతున్నాడు బైబిల్ చదువుతూ ఉంటే. ప్రార్థన చేయడం ఏంటంటే నీవు దేవునితో మాట్లాడుతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడు. హిజ్కియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గరికి దేవుడు ఒక వర్తమానం పంపించాడు. ఏమని? నీవు చనిపోబోతున్నవయ్యా, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పేశాడు. అంటే భక్తుడే, మంచి భక్తుడు, దేవుడి కొరకు బలమైన కార్యాలు చేశాడు, యుద్ధాలు చేశాడు, అన్య దేవత విగ్రహాలను పడగొట్టాడు, దేవుని మందిరాన్ని కట్టాడు, మంచి భక్తిపరుడు, ప్రార్థనాపరుడు రాజు అయినప్పటికీ కూడా. అలాంటి వ్యక్తి మరణించబోతున్నాడని ముందుగానే దేవుడు తెలియజేశాడు. తెలియజేసిన సమాచారం దేవుడే రాజుతో మాట్లాడాడు. ఇక్కడ దేవుడే సేవకుడు ద్వారా రాజుతో మాట్లాడాడు. మీకు ఇంకొక అర్థం చేసుకునే విషయం ఏంటంటే, దేవుడు మీతో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఎవరి ద్వారా మాట్లాడతాడు? మీరు బైబిల్ చదవకపోతే, మీరు యూట్యూబ్ ఛానల్ చూడకపోతే, ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ దేవుని వాక్యం వినలేదు అనుకోండి, ఇంట్లో బైబిల్ కూడా మీరు చదవలేదు అనుకోండి, మరి మిమ్మల్ని మార్చాలి దేవుడు, ఏం చేయాలి అని ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి దైవజనుడిలోనికి వస్తాడు. దైవజనుడిలోనికి వచ్చి నిన్ను మార్చడానికి, నీ స్థితిని మార్చడానికి, నీ పరిస్థితిని మార్చడానికి ఆయన సేవకుడు ద్వారా నీతో మాట్లాడుతాడు. చాలా మంది ఏమనుకుంటారంటే పాస్టర్ గారే మనతో మాట్లాడుతున్నారని అనుకుంటారు. పాస్టర్ గారు కాదు. పాస్టర్ గారు మాట్లాడడం అంటే, ఇప్పుడు మీరు నా ఇంటికి వచ్చారు, నా పాప చూడడానికి వచ్చారు, నేను మీతో మాట్లాడాను, ఆ మాటలు వేరు. నా ఇంటికి వచ్చినప్పుడు నేను ఇచ్చిన ఆతిథ్యం, నేను మాట్లాడిన మాటలు సహజంగా మనం కలిసిమెలిసి ఉన్నట్టుగా మాట్లాడుతాం. కానీ దేవుని పులిపేట మీదకి వచ్చిన తర్వాత దేవుని మాట తప్ప ఇక మన సొంత మాట ఏది పనిచేయడం లేదు. దేవుడు మనలోనికి వచ్చి ఆయన మాట్లాడతాడు. కాబట్టి సంఘంతో దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు ఎలాగా? మీరు ఎలాగా బైబిల్ చదవరు, ఆన్లైన్లో యూట్యూబ్లో వస్తున్న వాక్యాలు మీరు వినరు. మరి వాక్యం వింటే ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడదామంటే అది లేదు. బైబిల్ చదివినప్పుడన్నా మీతో మాట్లాడదామంటే అది లేదు. మరి ఎలా మాట్లాడి ప్రజలు మార్చాలి అనుకున్నప్పుడు సేవకుని పంపిస్తూ ఉంటాడు. దేవుడు తన చిత్తాన్ని ప్రజలకు తెలియచేయడానికి సేవకుని పంపిస్తాడు. అందుకనే దేవుని దృష్టిలో దైవజనుడు అంటే ఘనమైన వాడు అని అర్థం. ఆయన దృష్టిలో సేవకుడు అంటే ఒక విలువైన వాడు దేవుని దృష్టిలో. ఎందుకంటే సేవకుడిని ఆయనే ఎన్నుకొని ఆయన పంపిస్తూ ఉంటాడు. ఇప్పుడు సంఘం పాస్టర్ గారిని సెలెక్ట్ చేసుకోరు. ఇప్పుడు చర్చ్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చిలు ఉన్నారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఆసియం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. కానీ పెంతెకోస్తు తర్వాత ఇండివిజువల్ చర్చెస్ వీటన్నిటినీ కూడా సంఘము సేవకుని సెలెక్ట్ చేయడం ఉండదు. ఇక్కడ దేవుడే సేవకుని సెలెక్ట్ చేసి పంపిస్తాడు. ఆయన ఏ ఊరు వెళ్ళిపోతాడు. ఆ ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నాడంటే, మీకు సువార్తను ప్రకటించండి అన్నాడు. పెళ్లి అయితే పాస్టర్ గారు తోడు ఉంటారు. ఒకవేళ పెళ్లి కాకపోతే ఆ పాస్టర్ గారు సింగిల్గానే బ్యాగ్ పట్టుకొని, అందులో పత్రికలు పట్టుకొని, అవసరమైతే మెగాఫోన్ సైకిల్ తగిలించుకొని వెళ్ళిపోతాడు. ఏ గ్రామం అయితే గ్రామం వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఏ గ్రామస్తులైతే అతన్ని ఆదరించారో, ఏ గ్రామంలో ఉన్నవారైతే అతనికి ఆహారం పెట్టారో, ఏ గ్రామంలో ఉన్నవారైతే అతనికి దాహం ఇచ్చారు, సేవకుడు వచ్చాడు కనుక పాస్టర్ గారు వచ్చి కూర్చోండి అని ఆహారం పెట్టేవారు, పాస్టర్ గారు వచ్చి కూర్చోండి అని నీళ్లు పెట్టేవారు, పాస్టర్ గారు ఈ రాత్రి మా ఇంట్లో మీరు గడిపి తెల్లవారుజామున మరలా మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చులే అని ఏ గ్రామం అయితే మీకు ఆతిథ్యం ఇస్తారో, ఏ గ్రామంలో ప్రజలైతే మీకు ఆహారం పెడతారో, ఏ గ్రామంలో ప్రజలైతే మీకు నీరునిస్తారో, అక్కడే మీరు తిని, అక్కడే మీరు త్రాగి, ఎవరైతే మీకు ఆతిథ్యం ఇస్తారో ఆ ఇంటిలోనే మీరు ఉండి, ఆ ఇంట్లో మీరు విశ్రాంతి తీసుకుని, ఏ ఇంటిలో అయితే మీరు ప్రవేశిస్తున్నారో, ఏ ఇంటిలో అయితే మీరు భోజనం చేస్తున్నారో ఆ ఇంటికి సమాధానము కలుగునుగాకని ప్రకటించండి అని చెప్పారు. సేవకుడు ఆ ఇంటిలోకి వెళ్ళి సమాధానము కలుగునుగాకని ప్రకటిస్తే ఆ సమాధానం ఆ ఇంటిలోకి వెళ్తుంది. ఎందుకంటే ఈ రోజున ఆ ఇంట్లో కొదువైపోయింది ఏంటంటే సమాధానమే. ప్రతి ఇంట్లో కూడా కొదువైపోయింది ఏంటంటే సమాధానమే. భర్తకి భార్యకి మధ్య ఐక్యత ఉండటం లేదు, పిల్లలకి తల్లికి మధ్యన ఐక్యత ఉండటం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, అక్క చెల్లెల మధ్య సమాధానం లేదు, తోటి కోడల మధ్య సమాధానం లేదు, అత్త కోడల మధ్య సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. ఎక్కడ చూసినా గొడవలే, ఎక్కడ చూసిన సమస్యలే, ఎక్కడ చూసిన మనస్పర్ధలే, ఏ ఇంటిలో చూసినా సమాధానం లేదు. అందుకనే సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే యేసుప్రభు కూడా చెప్తాడు, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు, నీ అర్పణ దేవునికి ఇచ్చేటప్పుడు, నీ కానుకను గాని నీ అర్పణ గాని దేవునికి ఇచ్చేటప్పుడు నీ పొరుగువాడితో నీవు సమాధానం కలిగి ఉన్నావో లేదో చూసుకోమంటాడు. అంటే ఒకవేళ ఎవరితో గొడవ పడ్డావా, ఎవరినైనా ఇబ్బంది పెట్టావా, ఎవరినైనా ఏడిపించావా, ఎవరినైనా బాధ పెట్టావా, ఒకవేళ అలా జరిగి ఉంటే ఇమీడియట్లుగా నువ్వు వెళ్ళి వారిని ఏమని అడగాలి? సమాధానం ఎప్పుడు వస్తుంది?
సమాధానం ఎప్పుడు కలుగుతుందంటే క్షమాగుణం కలిగినప్పుడే. క్షమించమని మనసు ఎవరికైతే వస్తుందో, క్షమించడానికి ఎవరైతే క్షమించమని అడిగే మనసు కలిగి ఉంటాడో ఆ వ్యక్తికి సమాధానం కలుగుతుంది. అంటే క్షమాపణ, నువ్వు ఒక వ్యక్తిని, నీ పొరుగువాన్ని నువ్వు క్షమించగలిగితే నీ మనసు కుదుట పడుతుంది. అది ఎన్ని తప్పులంటే చేయనివ్వండి, వాడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ నువ్వు అడగాలి. ఒకవేళ నీ తప్పు వచ్చింది అనుకోండి, నువ్వు ఆ ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యో తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి అంటే ఇమీడియట్ గా అక్కడ సమాధానం అనేది ఏర్పడుతుంది. కాబట్టి కంపల్సరీగా మనకు ఉండాల్సింది ఏంటంటే సమాధానం. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి అనుకోండి, తట్టపట్ట సొత్తుకుని తల్లింటికి పారిపోకూడదు, భర్త దగ్గరే ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ భార్య యొక్క ప్రవర్తనను బట్టి, భార్య యొక్క తీరును బట్టి ఏదో ఒక కోసన భర్తకు భార్య మీద ప్రేమ, భర్త కూడా భార్య దగ్గర అంటిపెట్టుకుని ఉన్నప్పుడు, కుటుంబంతో అంటిపెట్టుకుని ఉన్నప్పుడు, భార్యతో అంటిపెట్టుకుని ఉన్నప్పుడు భర్త మీద భార్యకు కోపం కలిగిన అతని చేష్టలను బట్టి, అతని ప్రవర్తనను బట్టి, పిల్లలతో కానీ తన ఇంటి దగ్గర పనిచేసే విధానంలో కానీ ఎక్కడైనా మార్పు కనబడితే భార్యకి భర్త మీద ప్రేమ పుట్టే అవకాశం ఉంటుంది. అందుకని భార్య భర్తలు ఎప్పుడు కూడా వేరుగా ఉండొద్దని దేవుడు ఎందుకు చెప్తాడంటే, వేరుగా ఉంటే దూరం పెరుగుతారు తప్ప దగ్గర ఎప్పటికీ అవ్వలేదు. కొట్టుకున్నా తిట్టుకున్నా ఒకే ఇంట్లో ఉండాలనుకోండి, ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళ మనసులు కలుస్తాయి. అర్థమవుతుందండి? భర్తకి భార్య పరిచయం చేస్తుంది అనుకోండి, ఘర్షణ వచ్చింది, ఎదురు పడుకున్నాడు లేవలేదు, ఈ అమ్మాయి బెడ్కాపీ పట్టుకెళ్ళి ఇచ్చింది అనుకోండి, ఇచ్చేసి మాట్లాడడం అవసరం లేదు, అది ఇచ్చేసి వచ్చాడు, అన్నం పెట్టేసి వచ్చాడు చేస్తూ ఉంటే వీడికి ఏమనిపిస్తుంది అంటే కాస్త జాలి భార్య మీద మరలా వాళ్ళిద్దరూ తిరిగి సమాధాన పడడానికి 100% అవకాశం ఉంటుంది. వేరుగా ఉండటం వల్ల అసమాధానమే తప్ప సమాధానం అనేది రావడానికి సాధ్యమే లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, సమాధానం ఏ ఇంట్లో అయితే ఉండదో ఆ ఇంట్లో ఎప్పుడు సమస్యలే ఉంటాయి. ఒక ఆయన ఒక మాట చెప్పాడు ఏంటంటే, నీకు సంతోషం ఉండాలంటే నువ్వేం చేయాలి? నీవు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక మాట చెప్పాడు ఆయన. ఏమన్నాడంటే, ఇతరుల యొక్క సంతోషంలో నువ్వు ఆనందించాలి అన్న. ఎంత గొప్ప మాట చూడండి. ఇప్పుడు నీవు నిత్యము సంతోషంగా ఉండాలంటే ఎవరిలో ఆనందించాలి? నువ్వు ఇతరుల యొక్క సంతోషంలో నీవు కూడా ఆనందించాలి. ఇప్పుడు నా ఇంట్లో ఒక కార్యక్రమం జరుగుతుంది, నా ఇంట్లో ఒక మేలు జరిగింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎదుటివాడి ఇంట్లో మేలు జరిగింది, కానీ నాకు వాడి మీద అసూయ కలిగింది. ఏమని? వాడింట్లోనే మేలులు జరుగుతున్నాయి, వాడికే కావాల్సినవన్నీ కూడా జరుగుతున్నాయి అని నాకేం కలిగింది? అసూయ కలిగింది. అంటే అసూయ ఎప్పుడైతే నాకు కలిగిందో, ఎదుటివాడి యొక్క ఇంటిలో మేలు జరిగినప్పుడు ఎప్పుడైతే నాకు అసూయ కలిగిందో, ఎదుటివాడి ఇంట్లో ఉద్యోగం వచ్చింది, ఎదుటివాడి ఇంట్లో వివాహం అయింది, ఎదుటివాడి ఇంట్లో పిల్లలు పుట్టారు, ఎదుటివాడి ఇంట్లో అప్పులు తీరాయి, ఎదుటివాడి ఇంట్లోకి ఏ చేయూత ద్వారా, ఏ మా సంస్థకి రైతు భరోసా ద్వారా డబ్బులు వచ్చి పడుతున్నాయి అంటే నువ్వు ఆనందించాలన్నాడు. ఒకవేళ నువ్వు ఆనందించకపోతే నీలో ఉన్న సంతోషం కూడా పోతుంది అసూయ వల్ల. అంత సత్యం అది. నీ ఇంట్లో మేలు జరిగితే నువ్వు సంతోషపడుతున్నావు, నీ అన్నదమ్ముడికి మేలు జరిగితే నువ్వు సంతోషపడినప్పుడు నీకు సంతోషం వస్తుంది. నీ అక్క చెల్లికి మేలు జరిగినప్పుడు నువ్వు సంతోషపడితే నీకు మేలు సంతోషం కలుగుతాయి. నీ తోటి కోడల మధ్య సంతోషం కలిగినప్పుడు నువ్వు ఆనందిస్తే నీకు మనసులో సంతోషం కలుగుతుంది. అంటే ఇందులో ఏమి ఇమిడి ఉందంటే ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని ఆజ్ఞ ఇమిడి ఉంది. ఆ చెప్పిన మాటలో, చెప్పిన మనిషికి ఆ సంగతి తెలియకపోవచ్చు, కానీ అందులో నేను అది గమనించాను. ఎదుటివాడి సంతోషంలో నీవు కూడా పారిభాగస్తుడు అయితే, సంతోషిస్తే నీ సంతోషాన్ని ఎవ్వడు తీసివేయలేదు. నీ సంతోషాన్ని ఎవడు తీసివేయలేడు. ఎదుటివాడు ఎప్పుడైనా మేలు పొందుకున్నప్పుడు నీవు కానీ బాధపడ్డావా, దుఃఖించావా, అసూయ పడ్డావా అంటే నీ సంతోషాన్ని నీ చేతులతో నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఎంత మర్మం మీరు ఆలోచించారు. అందుకని యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నిత్యము మీరు సంతోషంగా ఉండాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అద్భుతమైన ఆజ్ఞ. మీ ముఖంలో కానీ మీ మనస్సులో కానీ సంతోషం లేదు అంటే అర్థం ఏంటంటే, ఎదుటివాడికి మేలు జరిగితే మీరు తట్టుకోలేకపోతున్నారని అర్థం అయిపోద్ది. అక్కడ ఎదుటివాడికి మేలు జరిగితే తట్టుకోలేకపోతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, శాస్త్రులు పరిచయులు ఉన్నారు. శాస్త్రులు పరిచయులు ఎందుకు యేసుప్రభుని సిలువ వేశారు? ఎందుకు సిలువ వేశారు యేసుప్రభుని చెప్పండి. అంటే యేసుప్రభులాగా అద్భుతాలు వాళ్ళు చేయలేకపోతున్నారు, యేసుప్రభులాగా ఆశ్చర్యకార్య వాళ్ళు చేయలేకపోతున్నారు, యేసుప్రభులాగా వాళ్ళ బోధ చేయలేకపోతున్నారు.
యేసుప్రభు వారు బోధిస్తే వేల మంది మారిపోతున్నారు. మారిపోవడమే కాదు, అక్కడికి వచ్చిన కుష్ఠరోగులు బాగుపడిపోతున్నారు. కళ్ళు లేనడుగు కళ్ళు వచ్చేస్తున్నాయి, కాళ్ళు లేనడు కాళ్ళు వచ్చేస్తున్నాయి, చనిపోయిన వాళ్ళు అయిపోతున్నాడు. ఆ పాస్టర్ గారు చేసినట్లు మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని శాస్త్రులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా మొక్కముడ ఏం చేశారంటే, ఇలాంటి సేవకుడు భూమి మీద ఉండటానికి వేలు లేదు. ఉంటే మనలా ఉండాలి, ఉంటే మనలో ఒకళ్ళ కలిసిపోవాలి తప్ప మనల్ని బీట్ చేస్తున్నాడు, మనల్ని దాటిపోతున్నాడు, మనకంటే గొప్ప కార్యాలు చేస్తున్నాడు, మనకంటే అద్భుతమైన బోధ చేస్తున్నాడు. అతను మాట్లాడితే ఎవడు కూడా తిరిగి సమాధానం చెప్పలేకపోతున్నాడు. రాజులు సైతం కూడా తలాల్చాల్సి వస్తుంది. ఇలాంటి కూడా బ్రతుకుండడానికి వీల్లేదని చెప్పేసి అసూయ పడ్డారు. నేను పిలాతు అంటాడు, వీరు అసూయ చేత ఇతన్ని అప్పచెప్తున్నాడని అతను గమనిస్తాడు పిలాతు. అందుకని అంటాడు, పస్కా పండుగ రోజు ఎవరో ఒకటి మందిని విడుదల చేయాలి కదా, మరి యేసుప్రభు నేను విడుదల చేయమంటావా, అతను ఏ తప్పు నాకు కనబడట్లేదంటే వాళ్ళేమంటారు, వద్దు మాకు బరబ్బానే విడుదల చేయండి తప్ప యేసుప్రభు మాత్రం సిలువ వేయండి అని అన్నప్పుడు పిలాతుకి ఏమని అర్థమవుతుందంటే, వీళ్ళు అసూయ చేత ఇతన్ని చంపుతున్నారు అని అర్థమైపోయింది. అసూయ అంత హీనమైందన్నమాట. అందుకని సముద్రులారు, అసూయ ఎలాంటిదంటే, ఎదుటి మనిషి బాగుపడతా ఉంటే తట్టుకోలేకపోతాం మనం, అది అసూయ. ఎదుటి మనిషికి మేలు కలిగితే మనం తట్టుకోలేకపోతాం, అది అసూయ. ఎదుటి వారు అందంగా ఉంటే మనం తట్టుకోలేకపోతాం, అది అసూయ. ఎదుటి వాడికి ఏదైనా మేలు జరిగిన, ఉద్యోగం వచ్చినా, వ్యాపారంలో లాభం వచ్చినా, గవర్నమెంట్ ద్వారా డబ్బులు వచ్చినా, లేకపోతే అప్పు తీరినా, లేకపోతే ఆరోగ్యంగా ఉన్నా, లేకపోతే అందంగా ఉన్నా అస్సలు మనం తట్టుకోలేదు. మన పిల్లలు కాకుండా పక్కింటి పిల్లలు అందంగా ఉంటే వాళ్ళు మన ఇంటికి వచ్చి కనుక నడి మీద బాధేస్తూ ఉంటాం గట్టిగా, ఎవరికి తెలియకుండా. ఎందుకని, నా కూతురు కంటే నా కొడుకు కంటే ఇది అందంగా ఉందని చెప్పేసి. ఏంటది? అసూయ. ఎప్పుడైతే అసూయ నీలోకి వచ్చిందో నీలో ఉన్న ఆనందాన్ని తీసేస్తుంది, నీలో ఉన్న సంతోషాన్ని తీసేస్తుంది, నీలో ఉన్న సమాధానాన్ని కూడా తీసేస్తుంది. అందుకని యేసుప్రభు ఏమంటాడంటే, నీవు నిత్యము సంతోషంగా ఉండాలంటే ఇతరులు సంతోషించినప్పుడు నువ్వు కూడా వాళ్ళని బట్టి సంతోషించు. పిల్ల పుట్టిన వాళ్ళకి వాళ్ళు సంతోషపడుతున్నారు, నువ్వు కూడా హ్యాపీగా ఉండు. ఉద్యోగం వచ్చింది, హ్యాపీగా ఉన్నారు, నువ్వు కూడా చక్కగా వాళ్ళతో పాటు సెలబ్రేషన్ చేసి సంతోషించు, ఆనందించు, థ్యాంక్స్ చెప్పు, లేకపోతే కంగ్రాట్స్ చెప్పు, శుభాకాంక్షలు చెప్పు. ఎంత మేలు చేశాడు దేవుడు నీ జీవితంలో అని చెప్పేసి దేవుడికి ఘనత వచ్చేటట్లు దేవుని మధ్యలో యాడ్ చేసి వాళ్ళని మోటివేట్ చేయి, నువ్వు ఆనందించు. నీ ఆనందాన్ని అప్పుడు తీసివేయాడు. అక్క చెల్లెల మధ్య అసూయ వచ్చేస్తుంది. అక్కకి మంచి భర్త వచ్చినట్టు చెల్లికి అసూయ వచ్చేస్తుంది. తోటి కోడల మధ్య అసూయ వచ్చేస్తుంది. ఏమండి, అన్నదమ్ముల మధ్య అసూయ వచ్చేస్తుంది. తమ్ముడి కంటే అన్నయ్య ఎక్కువ సంపాదించిన, అన్నయ్య కంటే తమ్ముడు ఎక్కువ సంపాదించిన, వీళ్ళకి అసూయ పుట్టేస్తుంది, మధ్యలో అసూయ వచ్చేస్తుంది. ఏమండి, గమనించండి, భర్త యొక్క తల్లిని, భర్త యొక్క తండ్రిని భర్త బాగా చూసుకుంటాడు అనుకోండి, ఆ భార్యకి అసూయ వచ్చేస్తుంది భర్త మీద. ఏమని, వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న చూసుకుంటాడు, మా అమ్మ ఎక్కడో ఉంటుంది, మా నాన్న ఎక్కడో ఉంటున్నారు, వాళ్ళు చూడట్లేదు, నేను చేయట్లేదు అంటే వాళ్ళని ఎలా చూస్తాడు? భర్త దగ్గర అత్తమామలు ఉంటారు కాబట్టి చూస్తాడు. మరి మీ అమ్మని మీ నాన్న ఎలా చూడగలుగుతాడు? ఏదో క్రిస్మస్ వచ్చినప్పుడు, న్యూ ఇయర్ వచ్చినప్పుడు వెళ్ళి చీరో సారీ అయితే మొత్తానికి కొంటాడు. సారీ అలాగే కొంటారు, చీరకోండి. లేదా కలిగిన కడికి ఏదో బహుమానం ఏమంటే మీ అత్తగారితో పాటు మీ అమ్మగారికి కూడా పెట్టడానికి అవకాశం ఉంది. అది ఆలోచించాలి తప్ప నీ భర్త సంతోషంలోనే నీ సంతోషానికి ఎదుర్కోవాలి భార్య. ఎప్పుడైతే అలాగైతే ఉంటుందో ఆ సంతోషాన్ని ఎప్పుడు తీసివేయాలి. విద్యార్థుల మధ్య కూడా చూడండి, స్కూల్లో ఎవరైనా క్లాస్ ఫస్ట్ వచ్చాడంటే బాగా చదవలేడు అసూయ వచ్చేస్తారు. ఆ పుస్తకాలు తీసి దాచేయడము, లేకపోతే అది పేపర్ తీసి దాచేయడము, లేకపోతే రాసిన స్లిప్ అడి మీద చేయడము, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. చాలా ఇబ్బందులు పెడతాం, ఇరిటేట్ చేస్తూ ఉంటారు. ఆడు నడిచిన పోతులు కాళ్ళు అడ్డు పెట్టేయడము. ఆడవాళ్ళ మధ్య కూడా, విద్యార్థుల మధ్య బాగా చదివిన అమ్మాయిలు, బాగా చదవలేని అమ్మాయిలు, బాగా చదివిన అమ్మాయిలు టార్చర్ పెడుతూ ఉంటారు. చక్కగా నీట్గా డ్రెస్ వేసుకుని వస్తే పెన్నింగ్ తీసుకొచ్చి ఆ పిల్ల వెనకాల జల్లేయడం, లేకపోతే జడ కత్తిరించేయడం. ఇదంతా ఎందుకు అలా చేస్తారంటే, ఆవిడ ఏడిస్తే ఇది చూడాలి. ఏంటి కారణం ఏంటంటే అసూయ. అలాంటి వారిని దేవుడు వదిలిపెట్టడు, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. అలాంటి వారిని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు. నీ పొరుగువాడి సంతోషంలో నీవు కూడా సంతోషాన్ని కలిగి ఉంటే నీ సంతోషాన్ని ఎప్పుడు తీసివేయడు. ఒకవేళ ఎదుటివాడికి మేలు జరిగినప్పుడు నువ్వు బాధపడిపోయి ఫీల్ అయిపోయి బాధపడిపోతావు అంటే నీలో ఉన్న సంతోషాన్ని నీ అంతటా నీవే తీసేసుకుంటున్నావు. అది ఇందులో ఉన్నటువంటి మర్మం, దాగి ఉన్న రహస్యం. కానీ యేసుప్రభు దేవుడు మనం సరిచేయాలనుకుంటున్నప్పుడు, మన కుటుంబాన్ని సరిచేయాలనుకుంటున్నప్పుడు దైవజనుడు ద్వారా
ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ మీరు గమనిస్తే హిజ్కియా దగ్గరికి దైవజనుడు వెళ్ళాడు, వెళ్ళి చెప్పాడు, దేవుని మాట చెప్పాడు, హిజ్కియా నువ్వు మరణించబోతున్నావని. ఇది దేవుడు ఆ మనిషితో మాట్లాడడం వాక్యము ద్వారా, దైవజనుడి ద్వారా. ఓకే, ఇప్పుడు ఏమైందంటే హిజ్కియా వెళ్ళి గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు శ్రద్ధగా ఆలోచించారా? మీరు దేవుడితో మాట్లాడటం అంటే అర్థం ఏంటంటే ఏకైక మార్గం ఏంటంటే ప్రార్థనే, ఇంకంత మించి వేరే ఆప్షన్ లేదు. ఇంకా నీవు దేవునితో మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటంటే ప్రార్థన, 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 ప్రార్థన. ఈ రోజు నేను చెప్తున్నాను సంగమా, ఏ ఇంటిలో చూసిన సమస్యలకు ఇల్లు లేదు కదా. మరి సమస్యలకు ఇల్లు లేనప్పుడు, సమస్య లేనటువంటి కుటుంబం లేనప్పుడు నువ్వేం చేయాలి? వ్యక్తిగతంగా దేవునికి ప్రార్థన చేసేదానికి ఉంటాను. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలట? నీ సమస్యను దేవునికి చెప్పాలి, అదే ప్రార్థన. నీ పిల్లల పరిస్థితి బాగోలేదా? నీ భర్త పరిస్థితి బాగోలేదా? నీ భార్య పరిస్థితి బాగోలేదా? నీ కుటుంబ పరిస్థితి బాగోలేదా? నీ స్థితిగతులు ఏమీ బాగోలేదా? అప్పులు తీరలేదా? ఓకే, ఈ సమస్యలన్నీ ఉన్నాయి. అయితే నువ్వేం చేయాలి? ఎవరికి చెప్పాలి? నేను ఒక పాట పడ్డాడు, ఏంటంటే ఎవరికి చెప్పాలి నా బాధను, ఏమని చెప్పాలి నా వేదనను. ఎవరికి చెప్తావు? ఎవరికి చెప్పినా నీ సమస్య తీరదు. నువ్వు నీ బాధని, నీ సమస్యను చెప్పాల్సింది ఎవరికి అంటే దేవునికి చెప్పాలి. మరి ఎలా చెప్తావు? ఏ రూపంలో చెప్తావు? పోస్ట్ మ్యాన్ తో లెటర్ రాస్తావా? లేకపోతే మొబైల్లో నెంబర్ కొట్టి, దేవుడి నెంబర్ కొట్టి ఫోన్ చేస్తావా? లెటర్ రాసినా అవ్వదు, ఫోన్ చేసినా అవ్వదు. ఎవరి దగ్గర వ్యక్తుల దగ్గర కబురు పెడతామంటే అక్కడికి వెళ్ళేవాడు ఎవడు లేడు. ఎక్కడికి? పరలోకానికి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి మోసుకొని పోయేవాడు ఎవడు లేడు. మరి ఎలాగంటే నీ ఉన్న స్థలంలోనే నీ గదిలోకి నువ్వు వెళ్ళిపోయి ఎవ్వరికి తెలియకుండా, వీలైతే నీ ఇంటి గదిలో, ఒకవేళ అక్కడ కుదరకపోతే దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో మాట్లాడాలి. అదే ఆయుధం, అదే మార్గం సరైనది. నీవు దేవునితో మాట్లాడాలంటే, నీ సమస్యలన్నీ కూడా తీరాలంటే నువ్వు దేవుని దగ్గరతో మాట్లాడాలి. నువ్వు దేవునితో మాట్లాడాలంటే ఏంట్రా మార్గం అంటే ప్రార్థనే. హిజ్కియా గోడ వైపు తిరిగి తన ముఖమును గోడ వైపు తిప్పుకొని అంటున్నాడు, ప్రభువా నేనెందుకు చనిపోవాలా? నేనేం తప్పు చేశాను? నేనేం యథార్థతను కోల్పోయానా? సత్యాన్ని ఎక్కడైనా పాటించడం మానేశానా? ఎక్కడైనా అనీతి పనులు చేశానా? ఎక్కడైనా అన్యాయం చేశానా? అక్రమం చేశానా? తండ్రి నన్ను క్షమించు, కానీ నా ప్రార్థన ఆలకించి నాకు ఇంకా బ్రతకాలని ఆశ ఉందయ్యా. అన్ని సంవత్సరాలు ఏం అడగలేదు అతను. ఏమన్నాడు? నేను ఇంకా బ్రతకాలి, ఎస్ఐయా నేను ఇంకా బ్రతకాలి. ఆయన ఉత్తరం రాయలేదు, ఫోను చేయలేదు, డబ్బులు ఖర్చు పెట్టలేదు, ప్రార్థనే చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంగమా, నేను మరలా చెప్తున్నాను, మీ సమస్యలు తీర్చాలంటే అది నా వల్ల జరిగే పని కాదు. మీ సమస్యలు పోవాలంటే అది మనుషులు చేసే పని కాదు. మీ సమస్యలు తీరాలంటే, మీ స్థితిగతులు మారాలంటే ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. అయితే ఆయన నీ పరిస్థితిని మార్చాలంటే నువ్వు ఎన్నుకోవాల్సిన ఏకైక ఆయుధం కన్నీటి ప్రార్థన శక్తివంతంగా పనిచేస్తాం. హిజ్కియా మహారాజు అయినప్పటికీ కూడా తాను చనిపోతున్నాడు కాబట్టి ఆ మరణాన్ని ఎవడూ తప్పించలేడు. ఇప్పుడు ఉన్నాడు అంబానీ, అంబానీ కొడుకు ఉన్నాడు, మీకు అనంత అంబానీ ఉన్నాడు. మొన్న కొడుకు యొక్క వ్యాధిని తీసివేయలేకపోయిందా డబ్బు? అంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ఆ ఇంటిలో ఏం లేదు, సంతోషం లేదు. ఎందుకంటే ప్రజల సంతోషంని తన సంతోషంగా అతను భావించలేకపోతున్నాడు. తన వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్నాడు, తన ధనాన్ని వృద్ధి చేసుకుంటున్నాడు, తన కూతురు కోసం, తన కొడుకు కోసం, తన భార్య కోసం, తన కోసం చూసుకుంటున్నాడు. కానీ అంబానీ భారతదేశ ప్రజల క్షేమాన్ని తన క్షేమంగా భావించుకోవట్లేదు. అందుకనే అతనిలో సంతోషం లేదు, అందుకనే ఆ ఇంటిలో సమాధానం లేదు. తన కొడుకే కొడుకు కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు కూడా నా కొడుకే అని అనుకుంటే అతని సంతోషాన్ని ఎవ్వడు తీసివేయడు. ఎందుకని ప్రతి వాడు నా కొడుకే, ప్రతి స్త్రీ నా కూతురే అనుకుంటే, భారతదేశ క్షేమమే నా క్షేమం అనుకుంటే అతడు ఆస్తులు వృద్ధి చెందడమే కాదు, అతనిలో ఉన్న ఆనందాన్ని ఎవరు తీసివేయలేరు. ఈ రోజున మన ఇంట్లో మనలో ఆనందం ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఎదుటి వాడిని ప్రేమించలేకపోతున్నాం. వాడికి ఏదైనా మేలు జరిగితే మనం తట్టుకోలేకపోతున్నాం, వాడికి ఏదైనా సహాయం దొరికితే మనం తట్టుకోలేకపోతున్నాం, వాడు అందంగా ఉంటే తట్టుకోలేకపోతున్నాం, ఏ అప్పు లేకుండా బ్రతికేస్తుంటే తట్టుకోలేకపోతున్నాం.
అంటే ఇండైరెక్ట్ గా నీలో అసూయ పుట్టడం వల్ల నీలో ఉన్న ఆనందాన్ని, నీలో ఉన్న సంతోషాన్ని తీసేస్తుంది. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో చెబుతున్నాను, దేవుడు ఒకవేళ నీలో అలాంటి గుణం ఉంటే గనక, ఈ రోజున చర్చకొచ్చిన వారిలో ఎవరున్నాను అలాంటి అసూయ ఉంటే గనక దయచేసి దాన్ని ఇప్పుడే తీసేయండి. ప్రార్థన అయిన తర్వాత దేవుని సన్నిధిలో, వాక్యం అయిన తర్వాత దేవుని సన్నిధిలో, అయ్యా నాలో అసూయ ఉంది, ఎవరైనా మేలు జరిగితేనే తట్టుకోలేకపోతున్నాను, ఎవరికైనా ఏదైనా కార్యం జరిగితేనే తట్టుకోలేకపోతున్నాను, నా బతికి ఎందుకు ఎలాగైపోతుంది, అందరూ బాగానే దిగిపోతున్నారనే ఆలోచన మీద ఉంటున్నాను. దయతో నాలో ఉన్న అసూయను తీసేయను ఆయన, ఎదుటివారిని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి తండ్రి. ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. మీరు ఊహించని రీతిగా మీ ఇంట్లోనికి సంతోషము, సమాధానము ప్రవేశిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఏకైక మార్గం ఏంటి? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు మాట్లాడుతాడంటే, ఇలాంటి మందిరానికి, ఆరాధనకి నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతాడు. మరి నువ్వప్పుడు దేవుడితో మాట్లాడాలంటే నీ ఇంటికి వెళ్ళినప్పుడు నీ గదిలో ఉండి మాట్లాడొచ్చు, లేదా అక్కడ కుదరకపోతే నీ దేవుని మందిలోకి వచ్చి నువ్వు దేవుడితో మాట్లాడొచ్చు. ఎలా మాట్లాడాలి దేవుడితో? ఉత్తరాల ద్వారా, ఫోన్ల ద్వారా. ఎలా మాట్లాడాలి చెప్పండి? ప్రార్థన ద్వారా నువ్వు దేవుడితో మాట్లాడు. అన్నయ్య నా ప్రార్థన ఆకాశానికి వెళ్తుందా అని మీరు అడగచ్చు. నీ ప్రార్థన ఆకాశానికి వెళ్ళకపోవచ్చు, కానీ ఆకాశం అందున్న దేవుడు మాత్రం నీ ప్రార్థన వినేటట్లు తన చెవులను సిద్ధం చేస్తాడు. ఆకాశమందున్న దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయనే దిగి వస్తాడు. ముందు దూతలను పంపుతాడు, వాళ్ళ వల్ల చేత కాకపోతే సాక్షాత్తు ఆయన దిగాల్సి వస్తాడు నీకు సహాయం చేయటానికి. అందుకని యెషయా గ్రంథం 59వ అధ్యాయం అంటాడు, రక్షింప నేరకు ఉండినట్లు నా చెవులు నందము కాలేదు, నా చెయ్యి రోచ కాలేదు. మరి ఎందుకు దేవుడి సహాయం ఎందుకు దొరకట్లేదు? అవసరం నా వైపు చూడండి. మరి ఎందుకు దేవుని సహాయం అందట్లేదు? ఎందుకు దేవుని యొక్క కార్యం జరగట్లేదు అంటే, నీ పాపాలు దేవునికి నీకు మధ్య అడ్డుగా ఉన్నాయి. నా ప్రియమైన సంగమా, మీరు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, దేవుడు ఆశీర్వదించే దేవుడికి, దీవించే దేవుడికి నీకు మధ్య నీ పాపాలు అడ్డుగా వస్తున్నాయి. పాపం అంటే రెండు ప్రధానమైన పాపాలు. పోయిన వారం మీకు నేను చెప్పాను. పాపాలు ఎన్ని పాపాలు ప్రధానమైనవి? ఈ భూమి మీద రెండు పాపాలు ప్రధానమైనవి. బాగా మీరు కూలంకషంగా ఆలోచన చేస్తే ఈ భూమి మీద రెండు శ్రేష్టమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఈ భూమి మీద ఏమండి? రెండు శ్రేష్టమైన ఆజ్ఞలు ఉన్నాయి. రెండు భయంకరమైన పాపాలు ఉన్నాయి ఈ భూమి మీద. అవే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం కానీ, దేవుని దగ్గర నుంచి దీవెన కానీ నీకు రాకుండా చేస్తున్నాయి. ఈ భూమి మీద శ్రేష్టమైనటువంటి ఆజ్ఞలు, భూమి మీదే శ్రేష్టమైన ఆజ్ఞలు ఏంటంటే ఏంటి చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్, నీ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించాలి. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. ఎలా ప్రేమించాలా? మనస్ఫూర్తిగా ప్రేమించాలా. మనం చదివినటువంటి 106వ కీర్తన 4వ వచనం అన్నాడు, యెహోవా నీవు ఏర్పరచుకుని వారి క్షేమము నేను చూచాను, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి. అది నేను చెప్పే వాక్యం. నీ సంతోషం ఎప్పుడు నీ దగ్గర నుంచి పోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ఇతరుల సంతోషాన్ని నువ్వు కూడా సెలబ్రేషన్ చేసుకో. నీ ఇంటి పక్కడికి మేలు జరిగితే నువ్వు సంతోషపడాలి. అబ్బా ఆ ఇంటోడికి ఉద్యోగం వచ్చిందంట అని చెప్పి సంతోషపడాలి. అంటే ఇంట్లో కొడుకుని వంగదేసి వీపు మీద బాధేసి నువ్వు నా పనికి మళ్ళీ ఎత్తిగాడులకు ఎదుగో, ఎందుకు ఏ ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, అలా ఉప్పరిపోతులో తిరుగుతున్నావు ఊరంతా. అర్జునుడు ఉద్యోగం తెచ్చుకున్నాడు అని చెప్పేసి పిల్లలు ఇష్టానుసారంగా బాధేసే తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లల దాకేందుకు, కొడుకుల దాకేందుకు, పక్కింటికి మంచి సంబంధం వచ్చిందంటే చాలు, ఆడ హైట్ ఉండి, అందంగా ఉండి, ఆరోగ్యం ఉండి, చక్కగా ఉన్నాడు అనుకోండి. ఈవిడ ఇంట్లోకి వెళ్ళాలి, అమ్ముతా ఆ కూతురు అంటారు దొన్నపోతులకి పాసిమొక్క వేసుకొని, కలవ కుసులు ఎత్తుకొని, ఇప్పుడు దెయ్యంలాగా సీకేసి ట్యాంక్ లా చిచ్చు పెట్టుకొని, మాసిపోయి నైట్ వేసుకొని, మాసిపోయి డ్రెస్ వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాం. గౌడికి నీకేమంత సంబంధాలు ఏమి రాదు. పక్కన చూడ ఆ పిల్లకి ఎంత పెద్ద సంబంధం వచ్చిందో. నన్ను చేయమంటవే, నువ్వే కదా నాకు అన్నావంటే మరి అదే కదా నా కర్మ. నా కొడుకు నువ్వెందుకు పుట్టావే కరిమొక్కుందానా? ఏంటి బాధ ఏంటంటే, ఏంటి బాధ? అసూయ. ఎదుటివాడి ఇంట్లో ఉన్న సంతోషాన్ని నువ్వు ఫీల్ అవ్వకపోవడం వల్ల నీ సంతోషం నీకు తెలియకుండానే బయటికి పోతుంది. మహాదేవుడు, గొప్ప దేవుడు ఎంత జ్ఞానవంతుడండి, ఎంత డెప్త్ ఆలోచించి చెప్పాడు చూసారా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తే, ఇతరుల సంతోషంలో నువ్వు సంతోషాన్ని కలిగి ఉంటే, ఆ సంతోషాన్ని ఎవడో తీసివేయలేడు.
ఎప్పుడు తీసివేది, ఎప్పుడు సంతోషంగా ఉంటాను. అందుకే నేను నిన్ను వలె నీ పొరుగు వారిని. మీకు నేను చెప్పాను, ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఈ భూమి మీద శ్రేష్టమైన ఆజ్ఞ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం తప్ప మంచి ఆజ్ఞ ఇంకేమీ లేదు. ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమిస్తే నీకు క్షేమం ఎలా వస్తుంది తెలుసా? నదిలాగా పొందుతుంది. నువ్వు దేవుని మందిరానికి రావట్లేదంటే నువ్వు దేవుని ప్రేమించట్లేదని అర్థం. నువ్వు బైబిల్ వాక్యం చదవట్లేదంటే నువ్వు దేవుని ప్రేమించట్లేదని అర్థం. కనీసం లేచిన తర్వాత ఒక్కసారైనా ప్రార్థన రూపంగా నువ్వు దేవునితో మాట్లాడలేకపోతున్నావంటే నువ్వు ఆయన ప్రేమించలేకపోతున్నావు అని అర్థం. ఈజీగా తెలిసిపోతుంది నీ లక్షణాలు. ఉదయం లేచిన తర్వాత బైబిల్ చదివావంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావు అని అర్థం. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దేవునికి చెప్పి వెళ్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని కలిగి ఉన్నావు అని అర్థం. ఆదివారం వచ్చిందంటే ఆదివారం కోసం ఎదురు చూసే మనుషులు కావాలా, శుక్రవారం కోసం ఎదురు చూసే మనుషులు కావాలా. ఎందుకని? దేవుని నీవు ప్రేమిస్తే దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఉండలేదు. నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే ఆయన వాక్యాన్ని ప్రేమిస్తావు, ఆయన మందిరాన్ని ప్రేమిస్తావు, ఆయనకి దశభాగం ఇవ్వాలని ముందుకు దూకుతావు, ఉపవాస ప్రార్థనలకు ముందుకు దూకుతావు, ఆరాధనలకు ముందుకు దూకుతావు, దేవుని పరిచర్యను పరిగెడతావు. కారణం ఏంటంటే ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి. ప్రేమకి ఎంత బలం ఉంటుందంటే సమస్తాన్ని కూడా వదిలేసి ప్రేమించిన మనిషి కోసం పాకులాడుతుంది ప్రేమ మనసు ఇప్పుడు కూడా. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, పిల్లలు కావచ్చు. ఎవరినైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో వారి మీదే నీ మనసు తిరుగుతూ ఉంటుంది, వారి వైపు తిరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలు ప్రేమిస్తూ ఉంటే వాళ్ళు కాలేజీకి వెళ్ళిన వాళ్ళ మీద ఉంటుంది తల్లి మనసు, స్కూల్కి వెళ్ళిన వాళ్ళ మీద ఉంటుంది తల్లి మనసు. నా కూతురు వెళ్ళింది క్షేమంగా వస్తుందో రాదు, అక్కడ ఎలా చదువుతుందో ఏంటో, ఎవరైనా పోకిరి ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు కూతురు చుట్టూ కొడుకు చుట్టూ తిరుగుతూ ఉంటుంది మనసు. తండ్రి మనసు పిల్లల వైపు తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ పని చేసినా హాస్టల్లో ఉంటే ఫోన్ చేస్తున్నారే అన్నం తిన్నామని అడుగుతాడు తండ్రి కొడుకుని. ఎందుకంటే కొడుకును ప్రేమిస్తున్నాడు కాబట్టి అతని మనసు ఎవరి చుట్టూ తిరుగుతుంది? పిల్లల చుట్టూ తిరుగుతుంది. దేవుణ్ణి ప్రేమించడమే ప్రధానమైన ఆజ్ఞ ఈ భూమి మీద. గుర్తుపెట్టుకోండి. ఇక నువ్వు దేవుని ప్రేమించిన కుదురుకుండదు. ఈ రోజున భార్య దేవుని కంటే ఎక్కువగా భార్యను ప్రేమించేసిన ఆవిడ ఉంటుంది ఒకటి చెప్పలేం. రోజులు అలా ఉండలేదు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు డబ్బులు ప్రేమించేసిన అనంత అమ్మాయిని చదువుతున్నారు కదా, ఇప్పుడు బతుకుతాడు చచ్చిపోతాడు తెలియదు. దేవుని కంటే ఎక్కువగా డబ్బులు ప్రేమించినా సరే ప్రయోజనం లేదంట. అనంత అంబానీ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వరకు మనం బయటకు రావడానికి ఇప్పుడు బయటకు వచ్చారు. అతను ఫ్యామిలీ అంతా బయటపడింది మనకు జరిగిన పెళ్లి ద్వారా, మీడియా ద్వారా, ఎంగేజ్మెంట్ ద్వారా. కళ్ళంట నీళ్ళు తెచ్చుకుని అంబానీ ఏడ్చాడు, ఆవిడ ఏడ్చింది, అనంత అంబానీ ఏడ్చాడు, కుటుంబం అంతా కన్నీరు పాలయ్యారు. అతను పరిశీలన చేస్తే అతని వ్యాధిని తొలగించడానికి ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రయోజనం లేకుండా పోయింది. డబ్బు అయితే కోపాలలో ఉంది. అంటే దేవుని కంటే ఎక్కువగా డబ్బును ప్రేమించిన ప్రయోజనం లేదని అర్థమైపోయింది. దేవుని కంటే ఎక్కువగా నీ భర్తను ప్రేమించిన వాడు ఎంతకాలం బ్రతుకుంటాడో కూడా నీకు తెలియదు. దేవుని కంటే ఎక్కువగా పిల్లలు ప్రేమించిన వాడు ఎంతకాలం బ్రతుకుంటారో కూడా నీకు తెలియదు. నేను అంటాను, అందరితో సమాధానంగా ఉండండి, అందరూ సంతోషాన్ని మీరు పంచుకోండి, కానీ అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. అది డబ్బు కంటే, బంధువు కంటే, స్నేహితుల కంటే, నీ ప్రాణం కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. అందుకనే యోహాను రాసిన సువార్త లాస్ట్ అధ్యాయం ఒకసారి చేయండి అన్నమాట. యోహాను రాసిన సువార్త అప్పుడే మనకి క్షేమం కలుగుతుందండి. పేతురుని అడుగుతాడు కదా, ఏమడుగుతాడు? సిమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ఎన్నిసార్లు అడిగాడండి? 3 సార్లు అడిగాడు. చూడండి, యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం 15వ వచనం చదువుతాను. యోహాను కుమారుడు అయిన సీమోను, 2వ లైన్, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీరి కంటే, నీ భార్య కంటే, నీ భర్త కంటే, నీ పిల్లల కంటే, నీ స్నేహితుల కంటే, నీ బంధువుల కంటే, వీరి కంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించగలవా అంటే ఖచ్చితంగా అడుగుతున్నాడు. చూడండి, నీ భార్య కంటే, నీ భర్త కంటే, నీ పిల్లల కంటే. ఎందుకంటే మీకు బాగా అబ్జర్వ్ చేయండి సహోదరులారా, భర్తను ఎవరిచ్చారు నీకు? భార్యను ఎవరిచ్చారు నీకు? పిల్లలు ఎవరిచ్చారు నీకు? ధనాన్ని ఎవరు సమకూర్చారు నీకు? ఇదంతా అబ్జర్వ్ చేస్తే ఒకసారి సమస్తము దేవుడే చేస్తున్నప్పుడు మరి ఆయన్ని ప్రేమించకపోతే అలాగా? సమస్తము దేవుడే చేస్తున్నప్పుడు ఆయన ప్రేమించకపోతే అలాగా? అందుకనే సీమోను అడుగుతున్నాడు, సిమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఆయన అన్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. తర్వాత 16వ వచనం అంటాడు, రెండవ లైన్ అంటాడు, మరలా అంటాడు, యోహాను కుమారుడైన సీమోను, మరలా 2వసారి అడుగుతున్నాడు, సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకంటే ఎక్కడైనా మధ్యలో నీ భార్య రావచ్చు, నా ప్రేమ నన్ను ప్రేమించుకుని అడ్డుపడడానికి.
నీ భర్త రావచ్చు నన్ను ప్రేమించకుండా అడ్డుపడడానికి, నీ పిల్లలు రావచ్చు నన్ను ప్రేమించకుండా అడ్డుపడడానికి, నీ ఉద్యోగం రావచ్చు నన్ను ప్రేమించకుండా అడ్డుపడడానికి, నీ వ్యాపారం రావచ్చు నన్ను ప్రేమించకుండా అడ్డుపడడానికి, ఏదైనా రావచ్చు మధ్యలో అడ్డుగా. రెండవసారి మొత్తాయిస్తున్నాడు, సీమోను నిజముగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మరలా మూడవసారి అడుగుతున్నాడు. మరలా మూడవసారి ఎట్లా అడుగుతున్నాడు? 17వ వచనంలో మూడవ లైన్ అంటున్నాడు. మూడవసారి తర్వాత మళ్ళీ ఏమన్నాడు? యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అని అతను అడిగినందుకు, నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు ఆయనతో చెప్పాను. అది నీవు ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు కదా, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు? అడగాలి. ఏంటంటే ఆయన మాత్రమే ప్రేమించండి, అన్నిటికంటే ఎక్కువగా దేవుడు ప్రేమించండి. నెంబర్ 2 నేనేం చెప్తున్నానంటే, ఇతరుల సంతోషాన్ని బట్టి నీవు కూడా సంతోషించు.